ఫస్ట్ నుంచి పెట్టి. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి కులగణన చేయాలనేసి ఒక నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కులగణన అంటే ఏంటి సార్? అందరికీ నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ ఏర్పడిందే మూల సిద్ధాంతమైనటువంటి అంత్యోదయ లక్ష్యంగా చిట్ట చివరి బడుగు బలహీన వర్గ పేద ప్రజలకి ప్రభుత్వం యొక్క ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదలకి అందుబాటులోకి తెచ్చి వారి అభ్యుదయానికి తోడ్పడారు. ఆ విధంగానే మన భారత ముద్దుబిడ్డ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ జనగణన కులగణన నిర్ణయాన్ని తీసుకుంది. వారికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల తరపున భారతదేశ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఈ కులగణన ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు సార్? కులగణన జనగణనతోనే కులగణన అనేది సాధ్యమైంది. అసలు మన భారతదేశంలో ఎంతమంది ఏ వర్గాల జనాలు ఉన్నారు, జనాభా తెలిస్తే దాంట్లో కులాలు ఏ కులాల వారు ఎంతమంది నిష్పత్తిలో ఉన్నారు, వారికి రిజర్వేషన్ అంటే ఆయా ప్రాతిపదికన నిష్పత్తి ప్రాతిపదికన వారికి లబ్ధి జరుగుతుందా లేదు కొన్ని కులాల వాళ్ళకే తక్కువ ఉన్నా కానీ కొన్ని కులాల వాళ్ళే రాజకీయ ప్రయోజనం కానీ లేదా ప్రభుత్వ రంగాల్లో లబ్ధి పొందుతున్నారనేది చూసుకొని ఏదైతే కులంలో పేద ప్రజలు ఉన్నారో వారికి సంక్షేమ పథకాలు కానీ రాజకీయ ఎదుగుదల కానీ లేదా ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగాల్లో కానీ ఉన్నారా లేరా అని చూసుకొని లేకపోయినట్టయితే వారి ప్రాతినిధ్యం పెంచే విధంగా ఈ కులగణన ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఇప్పుడు 50% సీలింగ్ అనేది తీసేస్తారా? ఇప్పుడు క్యాబినెట్ లోనే జనగణన కులగణన ఆమోదానికి నిన్న క్యాబినెట్ హై లెవెల్ మీటింగ్ జరిగింది. దాంట్లో 1971 నుంచి కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా జనగణన చేపట్టలేదు. మొన్న కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులగణన అనే ఒక తప్పుడు సర్వే చేశారు. దాంట్లో అసలు పొంతం లేని రాజకీయ లబ్ధి కోసం ఏదో వాళ్ళని మభ్యపెట్టడానికి కులగణన చేశారే కానీ దాంట్లో ఎగ్జాక్ట్లీ ఎన్ని కులాలు వారు ఎంతమంది ఉన్నారనేది రిపోర్ట్ ఇంతవరకు కూడా రాలేదు. అవన్నీ తప్పుడు రిపోర్ట్ల ఆధారంగా మభ్యపెట్టడానికే వాళ్ళు చేశారు. భారతీయ జనతా పార్టీ ముందుగా ఇది సిద్ధాంతం ఏంటంటే భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రజలందరూ కూడా జాతీయవాదులుగా భారతీయులుగా గుర్తిస్తుంది. కులము మతము అనే ప్రాతిపదికన లేకుండా మనంతా భారతీయులం. దేశం కోసం ధర్మం కోసం మనం పాటుపడాలనే సిద్ధాంతంతో ఉన్న భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా వాళ్ళు జనాభా తామాషా కుల ప్రాతిపదికన ఎవరి నిష్పత్తిలో ఎంతమంది ఉన్నారో వారి అందరికి కూడా అన్ని ఫెసిలిటీస్ అన్ని యొక్క సంక్షేమ పథకాలు కానీ రాజకీయ పరంగా కానీ లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ లేదా వాళ్ళు చదువుకోవడానికి ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళ ప్రతిపాదికన అందరికి కూడా వారి నిష్పత్తి ప్రకారం అవకాశాలు కల్పించే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు రిజర్వేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన దాంట్లో వాళ్ళు 50% రిజర్వేషన్ వరకే ఉంచాలి, దీనికి సీలింగ్ కట్ ఆఫ్ అన్నారు. ఇప్పుడున్న జనాభా ప్రకారంగా ప్రతి క్యాస్ట్ లో పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఈ 50% దాటే ఛాన్స్ ఉంటుంది. ఇది 50% కట్ ఆఫ్ అంతే వస్తారా లేకపోతే ఏమైనా మోడిఫికేషన్ ఏమైనా చేస్తారు? అసలు ముందుగా మన 1971 లెక్కల ప్రకారం ఇప్పటి వరకు మనం అదే ప్రాతిపదికన పోతున్నాము. ఇప్పుడు మనం కనుక జనగణన చేస్తే ఆ జనగణన ప్రకారం ఏ కులాల వారు వాళ్ళు ఎంత నిష్పత్తిలో ఉన్నారని తెలిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్గా అది ఎంత రిజర్వేషన్ ఉండాలి, దాన్ని ఎక్కువ చేయాలా, అదే సీలింగ్లో ఉన్న
బడుగు బలహీన వర్గాలకు కేటాయించాలనేది నెక్స్ట్ క్యాబినెట్ లో అది నిర్ణయం జరుగుతుంది. ముందు మనం అసలు భారతదేశంలో ఏ కులం వారు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఆ నిష్పత్తిని ఇప్పుడు మనం తెలుసుకుంటే దాని ప్రకారం ముందు స్టెప్స్ అనేది తీసుకుంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అంతిమంగా ప్రజలకి లబ్ధి చేకూరే విధంగా జనరంజకంగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వ పరిపాలన ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు కులగణన చేస్తా అంటారు, జనగణన చేస్తా అంటారు. ఇది ప్రతిపక్షాల్లో ఇప్పుడు గొంతమ్మ కోరిక లెక్క, అంటే వీళ్ళు చెప్పినందుకే బీజేపీ తరలు మంచి ఇట్లా చేస్తుంది అనేసి కాంగ్రెస్ ఆల్రెడీ ట్విట్టర్ వార్ స్టార్ట్ చేశారు. దీన్ని ఏమంటారు సార్? వాళ్ళు చెప్పితే స్టార్ట్ చేస్తారు అనుకోవడం వల్ల భ్రమండి. పోయినసారి కూడా రాహుల్ గాంధీ గారు రెడ్ బుక్ అన్నారు, రాజ్యాంగ బుక్ని చేతిలో పట్టుకొని దీన్ని మేము కాపాడుతాము, దీనికోసం మేము కృషి చేస్తామని చెప్పిన ఇదే రాహుల్ గాంధీ గారు, మీరు దాదాపుగా ఒక 60 సంవత్సరాలు మీ తాతలు ముత్తాతలు మీ నాయనమ్మ గారు ఎవరైతే ఉన్నారో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మీరే భారతదేశాన్ని పరిపాలించారు. మీరు ఏ ప్రతిపాదికన పరిపాలించారండి? అప్పుడే మీరు ఏదైతే ఉందో ఈ కులగణన చెయ్యాలి కదా, ఈ కులాల్లో ఉన్న వారికి లబ్ధి చేకూర్చాలి కదా. మీరు మాత్రం ప్యూర్లీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ చేస్తే దాని మీద బురద జల్లుతారు. మీరు అంబేద్కర్ గారిని గౌరవించారండి? రాజ్యాంగాన్ని మీరు ఎప్పుడన్నా పాటించారా? ఆ రోజు నెహ్రూ గారు కదా అడ్డుపడ్డది, కుల నిష్పత్తిలో రిజర్వేషన్ ఇస్తానంటే ఆపింది నెహ్రూ గారు కదా. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? మీరు చెప్పే అబద్ధాలను నమ్ముతారు అనుకుంటున్నారా? మీరు ఇవన్నీ చేయలేదు కాబట్టే మిమ్మల్ని గద్దె దింపి దేశం కోసం భారత ప్రజల కోసం నిరంతరం ఆలోచించి పరితపించేటువంటి భారతీయ జనతా పార్టీకి సెంట్రల్ గవర్నమెంట్లో అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా అనేకమంది భారతదేశానికి ఉపయోగపడేటువంటి బిల్లుల్ని చట్టసభలో ప్రవేశపెట్టి వాటిని జనరంజక పరిపాలన చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు ఒక మర్చిపోవడం చెప్తాను, మహిళా రిజర్వేషన్ 33% మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి పార్టీ ఏంటిదండి? భారతీయ జనతా పార్టీ కాదా? మీరు ఎప్పుడైనా ఆ విధంగా ఆలోచన చేశారా? కాంగ్రెస్ పార్టీయా మాకు చెప్పేది? మీ నైతికత మీద మీరు ప్రశ్నించుకోండి. ఓకే సార్, ఇప్పుడు ఇది మోడీ ఇంటర్నల్, ఇది మాస్టర్ ప్లాన్ అంటున్నారు. మాస్టర్ ప్లాన్ అది మోడీ అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ చెరువుబాటుని ఈ జనగణన వల్ల బయట పెట్టచ్చు అంటారు. ఇది నిజమా సార్? మీరు చెప్పిన దానికి భారతదేశాన్ని 52 అంగుళాల ఛాతి ఉన్న ఒక సింహం పరిపాలిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి అనునిత్యం ఒక భరతమాత ముద్దు బిడ్డ రోజుకి 18 గంటల పైన మనస వాచ కర్మ దేశ హితం కోసం దేశ అభివృద్ధి కోసం పరిపాలన సాధించేటువంటి మహోన్నత వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఈ చొప్పున జనగణన చేయాల్సిన అవసరం ఉంది. అది దేశహితం కోసమే. మీరు ఇంతకుముందు అన్నట్టు ఇక్కడ రోహింగ్యులు ఉన్నారా, లేదా పాకిస్తాన్ పౌరులు అక్రమంగా చొరబడి ఈ దేశంలో ఉంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థ పాలనలో వారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, మమతా బెనర్జీ గారి యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ సొరబాటులకు కొమ్ము కాసినటువంటి ఆనాటి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఇంకా అనేక బోర్డర్ రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వాలు ఉన్న కారణంగా విచ్చలవిడిగా వాళ్ళకి ఓటర్ ఐడి కార్డులు జారీ చేసి వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయం కోసం కన్న తల్లి రొమ్ము పాలు తాగి గొంతు కోసినటువంటి నీచ పార్టీలు ఇవన్నీ. ఈ పార్టీలన్నిటికీ వాళ్ళు చేసిన అకృత్యాలకు చెక్కు పెట్టడం కోసమే ఈనాటి జనగణన కావచ్చు, కులగణన కూడా కావచ్చు. చూస్తుంటే వార్ జోన్ అక్కడ బార్డర్స్ లో కనబడుతుంది సార్. ఇప్పుడు ఒకవేళ వార్ జరిగితే ఇక్కడంతా రాష్ట్రపతి పరిపాలన ఉంటుంది కదా, ఇక్కడ జీడిపి ఏమైనా తక్కువ ఛాన్స్ ఉంటుందంటారా? వారు జరుగుతుంది. మన దేశాన్ని ఎవరు టచ్ చేసినా, ఏ దేశం మన దేశాన్ని టచ్ చేసి ఇబ్బంది పెడదాం అనుకున్నా వాళ్ళకి బుద్ధి చెప్తాము, వాళ్ళని ధీటుగా ఎదుర్కొంటాం. ఎదుర్కొనే శక్తి
మన దేశానికి ఉంది, మన దేశ ప్రభుత్వానికి ఉంది, ప్రజల మద్దతు అంతా కూడా నరేంద్ర మోడీ గారికి ఉంది. దాదాపుగా దేశం ఎటువంటి ఇబ్బంది లేకుండా, దేశ జీడిపి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా శత్రుమూకలని తరిమి కొట్టి, శత్రుమూకల గర్వాన్ని అణిచి, శత్రువులను భూస్థాపితం చేసేటువంటి గొప్ప స్ట్రాటజీ మన మోడీ గారికి ఉంది. మన క్యాబినెట్లో ఉన్న మినిస్టర్స్ అందరూ కూడా మంచి ఇంటలెక్చువల్స్, దేశం పట్ల అమితమైన ప్రేమ ఉన్నది. మన దేశానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా పాకిస్తాన్ని తుదిముట్టించేటువంటి ప్రణాళిక జరుగుతుంది. ఓకే సార్.